షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. దినదినము కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఎదురు చూస్తున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. పరలోకపు తండ్రి మీ వంశాలను మెండుగా వర్ధిల్లజేసి ఆశీర్వదించి మహిమ పొందుకొనును గాక. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ ఎలోహిమైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. మోషే గారు యోర్దాన్ నది దగ్గర చెప్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో, ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు మేడలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యాలు మేడలు చేశాడు. మీరు నివసించే ఆ గోషేను దేశంలో ఏ కీడు మీకు రాలేదు, ఏ అపాయం మీకు రాలేదు, ఏ విపత్తు మీకు రాలేదు. మీ కన్నుల ఎదుటనే ఐగుప్తులంతా వారి పంటలు పాడవుతున్నాయి, వారి ఇళ్లలో జొర్రీగలు చూస్తున్నాయి, వారి కప్పల దండ వచ్చింది, మిడతల దండ వచ్చింది, వారిని నాశనం చేసింది. అదే రీతిగా మిమ్మల్ని బలమైన హస్తముతో పాలు తేనెలు ప్రవహించే దేశములకు విడిపించి విమోచించి నడిపించిన ఎలోహిమైన యెహోవా మరి ఆ ఎర్ర సముద్రంలో మిమ్మల్ని ఆరిన నీళ్ళ మీద నడిపించాడు. కానీ ఐగుప్తులంతా భయపడిపోతున్నారు, వారి రథాలు ముందుకు సాగడం లేదు, రథ చక్రాలు ఊడిపోతున్నాయి. అప్పుడు ఐగుప్తు ప్రజలందరూ సైనికులందరూ, రే ఆ పరలోకపు తండ్రి యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, వారి పక్షం నుండి మనతో యుద్ధం చేస్తున్నాడు అని వారు బెంబేలెత్తిపోయారు, భయపడిపోయారు. ఆ రీతిగా వారిని ఆ ఎర్ర సముద్రంలో వారిని ముంచివేశారు. వీరిని అరణ్యాలను శ్రేష్టంగా నడిపించాడు. అదే రీతిగా ఈ 40 సంవత్సరాల అరణ్యంలో మీ పక్షంలో ఎన్ని యుద్ధాలు చేస్తూ వచ్చాడు, మీకు విరుద్ధంగా లేచిన వారిని ఏ రీతిగా వారిని సృష్టిస్తూ వచ్చాడు. ఆ బాలాకు చక్రవర్తి బిలాముని పిలిపించి మిమ్మల్ని శపించాలని చూసినప్పుడు గాడిదతో వాడికి బుద్ధి చెప్పించి మిమ్మల్ని ఆశీర్వదింపజేశాను, శాపమును దీవెనగా మార్చాను. మీ కొరకు సృష్టి ప్రతిస్పందించే విధంగా ఈ యొక్క 40 సంవత్సరాలు ఏ రీతిగా మీ పక్షాన నేను యుద్ధములు చేస్తూ వచ్చానో అదే రీతిగా వాగ్దానం ఇస్తున్నాడు. ఇజ్రాయేలులారా, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన మాట వినమంటున్నాడు, ఆయన ఆజ్ఞలు అనుసరించమంటున్నాడు, ఆ యొక్క వ్యర్థ దేవతల విగ్రహాల వైపు చూడకమంటున్నాడు. అదే రీతిగా బిడ్డలారా, మనల్ని కూడా ఒక అన్ని కుటుంబాల నుంచి ప్రత్యేకపరచుకున్నాడు. ఆ భూమి విగ్రహాల వైపుకు, వారి ఆచారాల వైపుకు, వాటి వైపు మనం చూడకుండా ఉన్నప్పుడు ఆ అపవాదితో ఆయనే మన పక్షంలో యుద్ధం చేస్తాడు. అపవాది గర్జన సింహంలో తిరుగుతున్నప్పటికీ అపవాదితో యుద్ధం చేసే మన ఎలోహిమైన యెహోవా మెస్సయ్య కొదమ సింహము. బిడ్డలారా, అట్టి ఆయన మనతో యుద్ధం చేసే యెహోవా మెస్సయ్య మనకున్నాడని ధైర్యంగా ముందుకు సాగుదాం. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులైన ఇజ్రాయేలుతో ఏ రీతిగా మీరు యుద్ధము చేస్తూ వారి పక్షమున శత్రువులతో యుద్ధము చేశారో, మా శత్రువైన అపవాదితో నాయన అపవాది తంత్రముల నుంచి మా పక్షమున తండ్రి మీరు సహాయం చేస్తూ వారి క్రియలన్నీ లయపరుస్తూ మమ్మల్ని కాపాడుచున్న తండ్రివైన యెహోవా మెస్సయ్య మీకే నిండు వరుస కృతజ్ఞతలు తెలియపరుస్తూ యెహోవా నామములో స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.